అండ్ మోర్ ఓవర్ ఈ ఎన్ఎంసీ రూల్స్ ఉన్న పర్ఫెక్ట్ కాలేజ్, ద బెస్ట్ కాలేజ్ని మనం ఎలా చూస్ చేసుకోవాలంటారు? సో ఫస్ట్ వీళ్ళు కాలేజీ కంటే ముందు ఐడెంటిఫై చేసుకోవాల్సింది కంట్రీని. ఏ కంట్రీలో ఫారెన్ సిటిజన్స్కి లైసెన్స్ ఇస్తారు, అండ్ ఆ లైసెన్స్ కూడా ప్రాక్టీస్ చేయటానికి ఎలిజిబిలిటీ ఉండే లైసెన్స్ ఇస్తారు. సో కొన్ని కంట్రీస్లో ఏంటంటే మనకి నార్మల్ జూనియర్ డాక్టర్ లైసెన్స్ అనో ఇంకో లైసెన్స్, ఎందుకంటే ఆ కంట్రీ పాలసీస్ వాళ్ళ దీని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. మనం డిఫైన్ చేయలేము. బీయింగ్ ఇండియన్స్ ఆర్ ఎన్ఎంసీ కూడా వేరే కంట్రీ మెడికల్ బోర్డ్ని డిఫైన్ చేయలేదు. బట్ మనం చూసుకోవాల్సింది ఆ కంట్రీలో లైసెన్సింగ్ పాలసీ ఏంటి. ఇంటర్నేషనల్ సిటిజన్స్ అంటే వాళ్ళ సిటిజన్స్ కాకుండా వేరే కంట్రీ వాళ్ళకి లైసెన్స్ ఇచ్చే ప్రొవిజన్ వాళ్ళ కాన్స్టిట్యూషనల్ యాక్టులో ఉందా లేదా, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒకవేళ ఉంటే వాళ్ళ ప్రొసీజర్ ఏంటి, అంటే లైసెన్స్ ఇష్యూ చేయడానికి వాళ్ళు ఫాలో అవుతున్న ప్రొసీజర్ ఏంటి. అంటే లైసెన్సింగ్ ఎగ్జామ్ పెట్టకుండా లైసెన్స్ ఇస్తారా, లేకపోతే లైసెన్సింగ్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత లైసెన్స్ ఇస్తారా, ఆ లైసెన్సింగ్ ఎగ్జామ్ అనేది లోకల్ లాంగ్వేజ్లో పెడుతున్నారా, ఇంగ్లీష్లో పెడుతున్నారా,